చాలా సంవత్సరాల క్రితం చదివిన స్టోరీ ఇది. చిన్న స్టోరీ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే ఈ కథని సినిమా చేయలేం. ఇది వంశీ గారు నాకు ఇచ్చారు, డైరెక్టర్ వంశీ గారు. దీన్ని ఒక సినిమా కథగా రాసి తీసుకురా అన్నప్పుడు నేను కొన్ని సీన్స్ యాడ్ చేసి ఒక చిన్న స్టోరీ బోర్డు లాగా వేసి అతనికి జస్ట్ బహుమతిగా ఇచ్చాను. ఆ కథ ఎందుకు నాకు గుర్తొచ్చింది. ఆ కథ పేరు ఏంటంటే రాయి అని. అంటే పుస్తకం రాయి, ఆ రాయి కాదు, స్టోన్ అని. ఆ స్టోన్ ఏమిటంటే దాని చుట్టూ ఉన్న కథ ఏమిటంటే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక మునసబు ఉంటాడు, కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఒక బీద కుటుంబం కూడా ఉంటుంది. సో ఆ మునసబు అంటే ఊర్లో అందరికి భయం. అప్పులు ఇస్తాడు, ఆ తర్వాత ఎవరైతే అప్పులు తీర్చలేదో వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తాడు, అందమైన అమ్మాయిల్ని బలవంతం చేస్తాడు. ఇట్లా ఎవరి కథలు వాళ్ళకు ఉన్నాయి ఆ మునసబు చుట్టూ. అతను బండి వేసుకొని తిరుగుతుంటాడు. అతను ఒక రావణాసురుడు అన్నట్టు అందరూ భావిస్తుంటారు అనమాట. మరి ఇతన్ని సంహరించేవాడు ఎవడన్నా ఉన్నాడా, ఇట్లా ఊర్లో ఏవో కథలు. అదే ఊర్లో ఒక పూర్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఇంట్లో అందరూ బక్కవాళ్ళే. ఒక పిల్లవాడు ఉంటాడు, 10th స్టాండర్డ్. వాడు బక్కగా ఉంటాడు. మన జబర్దస్త్లో ధనరాజ్ అని ఉంటాడు చూడు, అట్లా బక్కగా, ఇంకా అంతకంటే బక్కగా. వాళ్ళ ఫాదర్ కూడా బక్కగానే ఉంటాడు, వాళ్ళ మదర్ కూడా బక్కగానే ఉంటుంది, వాళ్ళకు సిస్టర్ ఉంటుంది. ఇట్లేదో నాకు గుర్తులేదు, బట్ ఇలాంటి సన్నివేశం ఉంటుంది. అయితే ఒకానొక రోజు ఆ ఊరి మున్సబు భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు ఎస్ఐ తోటి. ఏమని అంటే, ఆ పిల్లవాడు నా మీద రాయి ఎత్తేసాడని. చిన్న రాయి ఇసిరేస్తే మీరు వాడిని దౌడగెట్టు కొడితే అయిపోయేది కదా, అంతటి దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు వాడు చెప్తాడు, మీరు నాతో పాటు రండి, వాడు నా మీద ఎత్తిసిరేసిన రాయి ఎంత పెద్ద ఉందో చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటాడు. ఏదో వాడికి దయ్యం పట్టినట్టుంది, పద రాయి చూద్దాం పద అని చూస్తే అది చాలా పెద్ద రాయి. మనిషి కాదు కదా, ఏనుగు కూడా లేపలేడు, అంత పెద్ద రాయి అది. ఆ పిల్లవాడు అక్కడికి తీసుకొస్తాడు. అప్పుడు ఎస్ఐ అంటాడు మునసబ్తో, సరే మీరు ఏదో వాడి మీద కక్ష కట్టి అబద్ధం చెప్తున్నారు. మునసబ్ అంటాడు, ఒక్కసారి నన్ను చూడు, నేను ఎంత చావు భయంతో తల్లాడుతున్నాను. నిజంగానే ఆ పిల్లవాడు నా మీద రాయి శ్రేషిండు, మీరే అతన్ని రక్షించాలంటాడు అనమాట. ఆ పిల్లవాడిని తీసుకొని వస్తారు అక్కడికి. ఆ మునసబుని చూసి పిల్లవాడు అరుస్తాడు, నిన్ను చంపేస్తాను నేను. అంత ఊరోళ్ళంతా షాక్ తింటారు. ఆ రాయిని ఇసిరేసింది నువ్వేనా అని అడిగితే పిల్లవాడు అంటాడు, నేను ఇసిరేసాను అంటాడు. వాడు అందరూ చెప్తారు, వీడు అబద్ధం చెప్తున్నాడు, వీళ్ళంతా మన చెవులో పూలు పెడుతున్నారు. అంత లావు రాయిని పిల్లవాడు కాదు కదా, ఈ అంత బలంగా ఉన్న పోలీసు కూడా విసిరేయలేడు, అసలు ఎత్తలేడు, కదిలేడు. అప్పుడు ఎస్ఐ వచ్చి పిల్లవాడితో అంటాడు, ఏదో ఒకసారి రాయి కదిలి అంటాడు. ఆ పిల్లవాడు వెళ్ళి ట్రై చేస్తే రాయి కొంచెం కూడా కదలదు. మునసబ్ అంటాడు, వాడు ఇప్పుడు కావాలని లేపడం లేదు, వాడు నిజంగానే రాయి నా మీద తీసిరేశాడు. ఇదంతా కొంచెం ఆగమ్య గోచరంగా ఉంటుంది. ఊర్లో వాళ్ళంతా అంటారు, ఇదంతా కట్టు కథ, కల్పిత కథ, ఏదో కావాలని ఇట్లా చెప్తున్నారు, మనల్ని ఆట పట్టిస్తున్నారు. సో ఎస్ఐ ఏం చేస్తాడంటే, మీ ఫాదర్ని ఒకసారి తీసుకురాపో అని తీసుకొస్తాడు. వాడు బక్కగా దగ్గుతుంటాడు అనమాట. ఇదంతా చెప్పిన తర్వాత, మనకున్న సమస్యలు ఉన్నప్పుడు ఇట్లా కొత్త సమస్య తెస్తే ఎందుకురా అని వాళ్ళ కొడుకుని చీవాట్లు పెడతాడు. అసలు ఏం జరిగిందో చెప్పు అంటే ఎవరికి చెప్పాడు. నువ్వు రాయి నిజంగా ఎత్తేసావంటే ఎత్తేసాను అంటాడు. మిగతా ఊరు వాళ్ళందరూ అంటారు, ఎస్ఐ అంటాడు, వాడు వాడు ఇంత చిన్న రాయి ఎత్తేలేడు, అంత పెద్ద రాయి ఎత్తడం ఏంటి, కదిలేదు ఎవరు, ఇదంతా మాకు న్యూసెన్స్ అంటారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అతన్ని కొడతాడు పిల్లవాడిని. ఇప్పటికీ ఎన్నో సమస్యలతో మనం సతమతం అవుతుంటే
నువ్వు కొత్త సమస్య తెచ్చిపెడితేవి కదరా దొంగ నా కొడక. ఊర్లో మన ఇజ్జత్ అంతా బాయ్. ఎందుకు ఎత్తేసినావు రాయి, ఎందుకు చేసినావు నువ్వు ఇదంతా, చేసినవా లేదా చెప్పు అంటే నేను చేశాను అంటాడు. ఎవడి చెవులో పూలు పెడుతున్నావు రాయి, ఇంతలా రాయి ఎత్తాలంటే ఏనుగు కావాలి, నువ్వేడెత్తుతావు అంటే నాకు కూడా తెలుసు నాయన ఈ రాయి ఎత్తడం అంత ఆశమాషి కాదని, కానీ నిజంగా నేను రాయి ఎత్తి అతని మీద విసిరేసిన చంపడానికి అంటాడు. అంత కారణం ఏమొచ్చిందంటే ఇంతమంది ముందు నాకు చెప్పడం ఇష్టం లేదు, అందుకే నేను అప్పటి నుంచి ఎంతమంది అడిగినా చెప్పడం లేదు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నాకు ఇష్టం లేదు, బట్ నీకోసం చెప్తా అంటాడు. అప్పుడు ఎస్ఐ అంటాడు, చెప్తే అందరి ముందు చెప్పు, ఆ కారణం ఏందో, మేమైతే నమ్మడం లేదు నువ్వు రాయెత్తేసావు. నేను అందరి ముందు చెప్పనండి అంటాడు. అప్పుడు ఎస్ఐ అంటాడు, సరే మీ ఫాదర్కి చెప్తాను కదా, మీ ఫాదర్కి చెప్పు అంటాడు. అప్పుడు అక్కడ మునసబు ఉన్నాడు, రాయి ఉంది, పోలీసు ఉన్నాడు, ఎస్ఐ ఉన్నారు, ఊరు వాళ్ళంతా ఉన్నారు. వీడు అసలు చెవులో ఏం చెప్తున్నాడా అని అందరు చెవులు రెక్కించి వింటున్నారు. సో ఎవ్వరికి వినబడకుండా వాళ్ళ ఫాదర్కి ఒక్కడికి చెవులో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, నాన్న మనం కొంత డబ్బు ఇవ్వవలసింది వీడికి, ఇస్తాం మనం పంటలు పండినప్పుడు, కానీ వీడొచ్చి అమ్మ చీర లాగాడు నాన్న, నాకు ఎక్కడలేని కోపం వచ్చింది, అందుకని రాయి ఎత్తిసిరేసాను. ఇట్లా చెప్తుండగానే ముసలోడు బాడీ ఊగిపోతుంది, ఊగిపోయి రాయి ఎత్తి మునసబుని చంపేస్తాడు ఎత్తేసి. ఇంతే కదా. అంటే రాయి ఎత్తడం అసాధ్యం, కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనిషికి ఒక అంతులేని శక్తి వస్తుంది. నేను ఊర్లో చదువుకుంటున్నప్పుడు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళం. సాయంత్రం పూట 4 నుంచి 7, 8 చీకటి వరకు. ఒక బక్కగా ఉన్న ఫ్రెండ్ ఉండేవాడు. ఆ గోడ చాలా ఎత్తుగా ఉంటుంది, మేబీ మేము చిన్నగా ఉన్నామేమో తెలీదు. సో అందరూ ఎక్కిన తర్వాత వాడిని ఎక్కియాలి, లేదా ముందు వాడిని ఎక్కించి మళ్ళీ అందరూ గోడ ఎక్కి దిగి వాడిని దింపుకోవాలి. ఇది ఎవ్రీడే తంతు అనమాట. ఒకవేళ ఎవరు లేకపోతే వాడు గోడ ఎక్కనే ఎక్కాడు. వాడు ఏమంటాడంటే, నేను ఎక్కలేని గోడ అంటాడు అంతే. ఒకసారి వాడే క్రికెట్ ఆడుతున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు, ఎవరో బౌలింగ్ వేస్తే పక్కనే పోలీస్ స్టేషన్, ఇటు షాట్ కొడితే నేరుగా ఎస్ఐ రూమ్లో పడ్డది బాల్ పోయి. అక్కడి నుంచి ఒక శబ్దం వినిపించింది, ఎవడు రావాడని. మొట్టమొదటి గోడ దొంగి పారిపోయింది వాడే. మిగతా వాళ్ళమంతా స్ట్రగుల్ అవుతున్నాం, నిజానికి ఎస్ఐ వస్తాడా కొడతాడా, ఎందుకంటే అటుపక్క తిరిగి ఇటుపక్కకి రావాలి. వాడు ఆ తర్వాత ఆశ్చర్యపోతున్నాడు, అసలు ఇది ఎలా సాధ్యం అంటే, గోడెక్కి దుంకింది నీవు కాదురా, మా ఫ్రెండ్ అన్నాడు అనమాట, నీ పిర్రలు అంటే దెబ్బలు కొడితే దానికే పడుతుంది, అందుకని అవి పారిపోయినాయి, దాంతోపాటు నువ్వు పారిపోయినావు అంతే. సో ప్రాబబ్లీ మనకి భాషలో చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి, మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. అంటే సాధించడానికి సాధ్యం కాని దాన్ని మనిషి సాధించాలనుకుంటాడు కదా. నీకు సాధ్యమైంది నువ్వు సాధించాలనుకోవడం ఏమిటి, సంకల్పం ఏమిటి, అవునా కదా. ఇప్పుడు నేను సైకిల్ కొనుక్కోవాలనుకుంటున్నా అని అంబానీ కొడుకు అనుకుంటే ఎవరు నవ్వుతారా లేదా? అప్పుడు అతను అడుగుతారు, ఎంత కాస్ట్లీ సైకిల్ అది అని అడుగుతారు ఫస్ట్. లేదు, ఇదే మన హెర్క్యులస్ సైకిల్, అట్లాస్ మామూలు బేసిక్ మోడల్ ఉంటుంది చూడు, అది ఏదేమైనా నేను కొనుక్కొని తీరుతాను ఈ సంవత్సరాలు అనుకో. అంటే వాడి స్థితి వాడికి తెలియనట్టే కదా. అతను ఒక చార్టర్ పెన్ కొనుక్కుంటా అంటే అయినా కూడా ఎవరు ఆశ్చర్యపోరు, బికాజ్ హీ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ వెల్త్. సో ఏది సాధ్యమో అది నువ్వు సాధించాల్సిన అవసరం లేదు, ఏది నీకు సాధ్యము కాదో అది నువ్వు సాధించాలనుకున్నా అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడు ఒకటి సాధ్యమా కాదనేది చిన్న డౌట్లో ఉంటాం కదా, కన్ఫామ్గా తెలియదు కదా. ఖచ్చితంగా తెలుస్తుంది సాధ్యమైతే. ఎగ్జాంపుల్, నేను నీకు ఒక బియ్యం బస్తా ఇచ్చిన, ఇది ఎత్తి గూట్లో పెట్టమన్నా, అది ఒక 15 కిలోలది అనుకో, నువ్వు సరే అంటావు. అది ఒక 100 కిలోలది అనుకో,
నువ్వు సరే అన్నావు. ఓకే, అంత వెయిట్ కాబట్టి నేను మోయలేమని కెపాసిటీ. దీనికి ఒక అంతసూత్రం ఉంది. ఆ 15 కిలోల దానికి ఎందుకు సరే నువ్వు ఇప్పుడు చెప్పు ఫస్ట్. మోయగలను తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? నేను ఇంతవరకు ఎప్పుడు మోయలేదే. అంటే ఇంతకుముందు మోసి ఉంటాం కాబట్టి తెలుస్తుంది. మోయకపోయినా నువ్వు మోయగలుగుతావు. నా బాడీకి అది అంటే నీ బాడీ గురించి నీకు పరిపూర్ణంగా తెలిస్తే నువ్వు అది మోయగలవలేదు, అప్పుడే తెలిసిపోతుంది తక్షణం. సరే, వీటిలో అంటే ఇప్పుడు ఇలా చెప్పారు ఎగ్జాంపుల్, అన్నిటికీ ఏ సెట్ అవుతాయి? అన్నిటికీ ఇదే సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టోరీ రాస్తున్నా, అది నా వల్ల అవుతుందా కాదంటే నీ మైండ్కి డౌట్ ఎందుకు ఉంది? నీ మైండ్కి తెలియదు అసలు విషయం ఏమిటనేది. ఇప్పుడు నీ బాడీ గురించి తెలియదు కదా మనకి, వస్తుందో రాదు. అదే అంటున్నా. ఇప్పుడు రాయడం అనేది సాధించడం కిందికి రాదు. మూవీ తీయాలనుకుంటాను, రాయడం సాధించడం కిందికి రాదు. సాధించడం అనేది అసలు ఏమనుకుంటుందో అర్థం. ఇప్పుడు రాయడం సాధించడం ఎట్లయితుంది? ఇప్పుడు జిమ్ చేయడం సాధించడం కిందికి రాదు. రాయడం సాధించడం కిందికి రాదు. జిమ్ చేయడం సాధించడం కిందికి ఎట్లా రాదో మరి ఏది సాధించడం అవుతుంది? వాడు జిమ్ చేసి ఒక కాంపిటీషన్ని గెలవాలనుకుంటే సాధించడం అవుతుంది. వెన్ యూ వాంట్ టు ప్రూవ్ ఎ పాయింట్. రాయడానికి సాధించడం సంబంధమే లేదు. నువ్వు ఏదన్నా ఒకటి రాయడం అయిపోయింది. కానీ ప్రపంచంలోనే బెస్ట్ కథ నేను రాయాలి అనుకున్నప్పుడు ఆ స్థాయి నీకుందా లేదు? ఇప్పుడు ఈ క్షణం తెలుసా లేదా నీకు? ఎగ్జాంపుల్, నీకు సంశయం ఉందనుకో, నీకు ఆ స్థాయి లేదే. ఇప్పుడు బ్యాగ్ను చూస్తే నీకు సంశయం రాలేదు కదా, తద్వారా నువ్వు ఎత్తగలవని. అంతెందుకు, ఎవరన్నా ఈ సినిమా చూడండి, చాలా మంచి సన్నివేశం ఉంది. ఆ సినిమా ఏమిటంటే మాయాబజార్. చూసావు నువ్వు? అందులో ఘటోత్కచుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతని యొక్క అహంకారాన్ని అణచడానికి కృష్ణుడు ఒక ముసలోడు వేషం వేసుకొని కూర్చుంటాడు. ఏయ్ ముసలోడా, నువ్వు లోపలికి ఎట్లా వెళ్ళాలో దారి చెప్పు అంటాడు. అంటే ముసలివాడిని నన్ను తీసుకొని పో, నీతో పాటు ఎత్తుకొని, ఇంత మహాబలాఢ్యుడివే అనేదో చెప్తాడు. నువ్వేం తప్పించి నా కొడుక అని ఇట్లా ఒక్క వేలు పెట్టి ఇట్లా కదిలించి ట్రై చేస్తాడు. అసలు జరగడు. ఇట్లా చేయబెట్టి రెట్టబట్టి ఊపుతాడు. ఫస్ట్ తను ఏమనుకున్నాడంటే తన ఆకారం చూసుకున్నాడు. తన ఆకారం, తన శక్తి, తన బలము, తన గద తెలుసు కనుక ఈ ముసలోడు ఇంతలే అనుకున్నాడు, అంతే. నిజానికి అట్లే ఉంటుంది మన వైఖరి. ఆ తర్వాత ఏం చేస్తాడు? తన గదను కింద పెట్టవలసి వచ్చింది దీన్ని మోయడానికి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నీకు ఒక బియ్యం బస్తా ఉంది, ఆల్రెడీ నీ భుజం మీద ఒక బియ్యం వస్తుంది. అర్జెంటుగా ఇది అక్కడ పెట్టిరాపు అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. దీంతో పాటు అది మోసుకెళ్ళడం, లేదా దీన్ని దింపి దాన్ని మోసుకెళ్ళడం. అంటే ఎక్కువ నువ్వు మోయలేవు కదా. ఆ తర్వాత ఇట్లా అతను ట్రై చేస్తున్నప్పుడు ఒక చిన్న పాట ఉంది మాయాబజార్లో. ఎత్తునాయనా ఎత్తు, అటు పెద్ద మాయను చిన్న మాయ, చిన్న మాయను పెద్ద మాయ, అది మాయ ఇది మాయ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ అని ఒక పాట ఉంటుంది. ఎరుకలేక వచ్చావు ఎరుకలేక పోతావు, అది నేనే ఇది నేనే అని పాడుతుంటాడు అనమాట. ఏ ముసలోడా ఎవడు నువ్వు అన్నప్పుడు వస్తాడు. ఇప్పుడు చివరికి గద కిందికి పెట్టి ఎత్తాలని ట్రై చేసినా ఎత్తలేకపోయినా అప్పుడు తెలిసింది, నేను ఎత్తలేకపోతున్నానంటే నువ్వెవరో మామూలు మనిషివి కాదు. అంటే ఈ బరువు నీది కాదు నాయన, ఇంత బరువు ఉన్న నీ వ్యక్తి ఎవరో, మీ సత్య దర్శనం చూపించంటే అప్పుడు కృష్ణుడు తన దర్శనం ఇస్తాడు అనమాట. సో మనిషికి సాధ్యమైంది నీకు సంశయం లేకుండా ఖచ్చితంగా తక్షణం తెలుస్తుంది. నువ్వు అన్నావు కదా డౌట్ వస్తుంది రాసేటప్పుడు అని. నువ్వు రాస్తూ ఉండు, డౌట్ పోతుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు అంతెందుకు, క్రికెటర్స్ ఉన్నారు, మ్యాచ్ కంటే చాలా రోజుల ముందు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయా లేవా? ఎందుకు ఉంటాయి? కొంచెం ప్రాక్టీస్ అయితే తర్వాత డౌట్లెస్గా ఆడగలుగుతావు అంతే. సో నీ బ్యాట్ని ప్రతిరోజు 1000 దిక్కులు తిప్పుతూ ఉంటే నీకు ఒక రకమైన ఈజ్ వస్తుంది. ఎన్ని రకాల బాల్స్ వస్తాయి బౌలింగ్ వేసినప్పుడు అని నీకు ఆల్రెడీ తెలుసుంది కాబట్టి నువ్వు ఎలాంటి బాల్ వచ్చినా అడ్రస్ చేస్తావు. అయినా తప్పు జరుగుతుంది కదా. ఇప్పుడు ఇంకొకటి, సాధించడం అనేది అసలు ఎందుకు కోరుకుంటుంది మనస్సు?
వై వన్ హ్యాస్ టు అచీవ్. వాటి మీద ఉన్న ఇష్టం అంతేనా? కొంతమంది పేరు కోసం. ఇప్పుడు నేను నీకు ఇష్టం చెప్తా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆంధ్రాలో. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను. అసలు గూడు నిండా బ్యూటిఫుల్ అవార్డ్స్ ఉన్నాయి. కళారక్షక సమితి, కళారత్న అవార్డు, ఇట్లా ఒక 30-40 ఉన్నాయి ట్రోఫీస్. అన్న చాలా మంచి నాటకాలు వేసినట్టున్నారు, గుర్తింపబడదంటే లేవండి అఫ్జల్గంజ్లో కొనుక్కుని నేనే. ఇప్పుడు నీకు ఇష్టమైతే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇచ్చే మెడల్ ఉంటుంది నీకు, నిజంగా నీకు ఇష్టమైతే నువ్వు కొనుక్కొచ్చుకొని వేసుకో, మెడల్తో అయిపోయింది. ఇక నీకు సాధించడం అనేది ఎప్పుడు వస్తుంది? ప్రపంచం కోసం కాదు, నీవెవరో ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నావు, నువ్వెంత పవర్ఫుల్, నువ్వెంత టాలెంటెడ్, అక్కడి నుంచి సాధించడం వస్తుంది తప్ప ఒకవేళ సాధించకపోతే నీకు ఎగ్జిస్టెన్సీ లేదనిపిస్తలేదు. అంటే నీ యొక్క సమస్తాన్ని ఆ ఒక్క విషయానికి తాకట్టు పెడితివి, అందువల్ల అది వస్తే అంతులేని ఆనందం, అది పోతే కొంచెం బాధ కూడా కలుగుతుంది ఆబ్వియస్లీ. సరే, రకరకాల మనుషులు ప్రపంచంలో ఏవో చేస్తున్నారు, సాధించుకుందిలే పాపం, దాని పట్ల నాకేమి లేదు వైఖరి. ఇప్పుడు నేనేం సాధించాలనుకోవట్లే, బాగానే ఉన్నా కదా. ఇట్లా ఏం అనుకోకపోవడమే చాలా గొప్ప సాధించడం. నేను ఒక ముసలాయన చెప్పిన కోట్ నాకు చాలా నచ్చింది. నేను చాలా అంటే నా చిన్నప్పటి నుంచి నేను చేయాలనుకున్న ప్రతి పనిలోనూ ఫెయిల్ అయ్యాను. అట్లా చాలాసార్లు ఫెయిల్ అయిన వ్యక్తిగా నాకు చాలా గర్వంగా అనిపిస్తాను. అతని ఇంటర్ప్రిటేషన్, అతను బాధపడట్లే. ఆయన్ని ఒకసారి చెప్పాడు నాకు, ఆయన ఏ సభకి వెళ్ళినా సరే, ఆయన రూపం వల్ల కావచ్చు, ఆయన గొంతు వల్ల కావచ్చు, ఎవరు ఆయన స్పీచ్ వినడానికి ఇష్టపడరు. ఈ విషయం ఆయనకు తెలుసు. సో అందుకని ఇనిషియల్గా బాధపడేవాడంట, నేను చెప్తుంటే ఎవరు వినడం లేదని. కానీ రాను తను అర్థం చేసుకున్నాడు. తనకు చెప్పడం ఇష్టమా, జనాలు వినాలని చెప్తున్నాడా? ఈ కేమ్ టు ఏ కంక్లూజన్, వినేవాడు వింటాడు, నాకు చెప్పడం ఇష్టం కనుక నేను చెప్తున్నాను. ఇప్పుడు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా ఏ రోజైతే చెప్పడం మొదలుపెట్టాడు, అంతవరకు ఇలా మైక్ ఎక్కడము, జనాలు లేకపోతే నిమిషంలో ముగించి వెళ్ళిపోవడం. ఆయన నాకు చెప్పాడు, ఎప్పుడైతే నాకు కొన్ని ఏళ్ల తర్వాత ఈ అవగాహన కలిగిందో, ఏ అవగాహన, నేను చెప్పడం ఇష్టం కాబట్టి చెప్తున్నాను, జనాలు వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం, వాళ్ళు వినకపోయినా నేను చెప్తాను. నన్ను ఎవరైతే స్టేజ్ దిగమని అడగారు, ఎందుకంటే నాకు 1 గంట సమయం ఉంటుంది, నాకంటూ పుస్తకాలు రాశాను, నేను ఒక PhD స్కాలర్, నాకంటూ ఒక గౌరవం ఉంది. సో నాకున్న బాధ అంతా ఎవరు వినడం లేదని కదా. సో మొదటిసారి ఆ థాట్ పోయింది. నేను ఎప్పుడైనా స్టేజ్ ఎక్కితే నిమిషంలో ముగించి దిగిపోయేవాడిని, ఎందుకంటే నా మాట ఎవరైనా వినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి. ఆ తర్వాత వక్త ఎవడు అంటాడు, సార్ మీరు ఇంకొంచెం మాట్లాడింటే బాగుండేది అంటే, లోపల అనుకుంటాడు ఎవడు విన్నాడు, అందరు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. నా ఫేసే అట్లాంటిది. తనకి అవగాహన వచ్చిన తర్వాత మొదటిసారి స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉన్న 10 మంది కూడా వెళ్ళిపోయారు. కానీ హీ కంటిన్యూడ్. ఒక అద్భుతమైన విషయాన్ని తనదైన శైలిలో చెప్తున్నాడు. ఆ బయట ఎవరెవరో టీ తాగుతూ రకరకాల పనుల్లో ఉన్న వాళ్ళు కొందరు విన్నారు, అరే సార్ ఎవరో మంచి విషయాలు చెప్తున్నారు అని హాల్ అంతా నిండిపోయిందట. సో సహజంగా నీ లైఫ్లోకి రావాల్సింది ఎలాగొస్తుంది, జస్ట్ నీ పని నువ్వు చేసుకుంటా పో. కంపల్సరీ ఇది రావాలి అనుకున్నావా, రావచ్చు రాకపోవచ్చు. వచ్చిందా అది నిలబడుతుందన్న గ్యారెంటీ లేదు, ఎందుకంటే నువ్వు అతి కష్టం మీద తెచ్చుకున్నావు కాబట్టి ఆ సక్సెస్ ఎల్లకాలం ఉండదు. ఇప్పుడు RRR సినిమా పెద్ద సక్సెస్ అయింది, వారం రోజుల్లో గాలికి ఎగిరిపోయింది. షార్ట్ లివ్డ్ కదా, దాన్ని నువ్వు మెయింటైన్ చేయలేవు. ఎంతకని పేపర్లో యాడ్స్ తెప్పిస్తావు, ఆ వేడి మీద అందరూ వస్తారు, అప్రిషియేట్ చేస్తారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ సినిమాలు ఆపేయాలి కదా, సినిమాలు ఆపేసేయాలి. ఇంకా ఇంకో దానికి ట్రై చేస్తున్నావు అంటే నీది కాదు, నీదని. అది కాదు నువ్వు కోరుకున్నదని అర్థం. అంటే నువ్వు కోరుకున్న సక్సెస్ అదే అయితే నీ జీవితం అయిపోతుంది. ఇంకా నేను అనుకున్న సాధించా, నీకు అయిపోయింది వర్క్, నో మోర్ సినిమా. చెక్ చేసుకో.
నువ్వు కోరుకున్న విజయం అది కాదు, అది నీకు తృప్తి నీయలేదు కాబట్టి నువ్వు మళ్ళీ ట్రై చేస్తున్నావు. సినిమా మీద ఇంట్రెస్ట్ వాడు సక్సెస్ అయినా ఓకే, ఫెయిల్ అయినా ఓకే, డజంట్ కేర్. లైక్ వర్మ అలానే తీస్తారు కదా. అలా ఏం తీయరు. ఎందుకంత ప్రమోషను, ఎందుకంత బూస్టింగ్? వాళ్ళకి ఉంది దీన్ని గొప్ప విజయం వైపు తీసుకెళ్ళాలని అనుకోవడం తప్పంటలేదు నేను. అన్ని కోట్లు పెట్టి తీశారు కాబట్టి ఏదో దాని వరకు వచ్చిన వాళ్ళకి లాభం అనుకుంటారు. నేను అంటున్నది మనం డిస్కస్ చేసే పాయింట్ సాధించడం గురించి. ఒకవేళ నువ్వు అనుకున్న అత్యుత్తమమైన విజయం నువ్వు సాధిస్తే ఇక నీకు దాని మీద ఆసక్తి పోతుంది. సో అదే ఒక విజయమే, అదే నా అల్టిమేట్ విజయం కాదు అనుకున్నప్పుడు దెన్ యూ కంటిన్యూ. అందులో ఏం తప్పు అంటలేను. రవీంద్రనాథ్ ఠాగూర్ మరణిస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చాడంట. ఫ్రెండ్ వచ్చి ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నావు అన్నాడంట. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమీ చెప్పకుండా ఉంటే ఆ ఫ్రెండ్ అన్నాడంట, నువ్వు ఒక ఇండియన్ షెల్లీ లాంటి వాడివి. షెల్లీ అనేవాడు ఒక విదేశీ రచయిత. అతను కొన్ని వేల పోయమ్స్ రాశాడు. ఇప్పుడు దీర్ఘ కవిత అనే ప్రక్రియకు అతనే శ్రీకారం చుట్టాడు. ఆ షెల్లీ కంటే నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు రాయడమే కాదు, 6000 పోయమ్స్ రాశావు, రవీంద్ర సంగీతాన్ని కనుక్కున్నావు, గీతాంజలి రాశావు, పెయింటింగ్స్ వేశావు, దేశ విదేశాల్లో నీ యొక్క వాణి వినిపించావు, శాంతినికేతన్ స్థాపించావు. అన్నిటికంటే ముఖ్యం నీకు నచ్చిన సాహిత్యం 6000 పాటలు రాశావు కదా, ఇప్పుడెందుకు కన్నీళ్ళు అంటే అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడంట, నేను యాక్చువల్గా రాయాలనుకున్నది ఒకటే పాట. ప్రతిసారి ఆ పాట రాయడంలో ఫెయిల్ అవ్వడం వల్ల వేరే పాట బయటకు వచ్చింది. నేను రాయాలనుకున్న పాటలు అవి కానే కాదన్నట్టు. ఇప్పుడు నేను రాయగలను, కానీ నేను మరణించబోతున్నాను, నాకు సమయం లేదు, అందుకు నేను బాధపడుతున్నా. ఈ బాధలో నెగిటివిటీ లేదు. ద సాంగ్ విచ్ ఐ వాంటెడ్ టు సింగ్, ఇప్పుడు నేను మొత్తం ఆర్కెస్ట్రాలో ఏ పాట పాడాలనుకున్నానో ఆ పాట తెలుసు, ఆ పాట ఎలా పాడాలో తెలుసు, ఆ పాట రాగం ఏమిటో తెలుసు, ఆ పాటకి ఎలాంటి ఆర్కెస్ట్రా కావాలో తెలుసు, అన్నీ అరేంజ్ చేసుకుని 2 సంవత్సరాలు తీరా స్టేజ్ ఎక్కి ముందు చచ్చిపోతున్నాను. సో ఇవన్నీ ఊరికి ఒక అనాలిసిసే. వీఆర్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్ అబౌట్ ఎనీబడి. పని చేయవలసింది అందరు. ఇప్పుడు చాలామంది తృప్తి లేకుండా మరణించవచ్చు, కానీ వాడి వల్ల గొప్ప కార్యం జరిగింది. వాడు గొప్ప ఆవిష్కరణకు వాడు ద్వారం ఓపెన్ చేసి ఉంటాడు. ఏదో ఖచ్చితంగా వస్తుంది, రావచ్చు చాలాసార్లు. ఇప్పుడు వర్మ లాంటి వాడు చెప్పాడు, కొందరు చెప్పారు ఏ సినిమా హిట్ అయితే అనుకున్నాడు, అది హిట్ కాలే. ఏ సినిమా మామూలుగా తీశాడు, అది పెద్ద హిట్ అయింది. వర్మకి 2 ఒకటే. చూసే వాళ్ళకి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది గొప్పది, ఇది గొప్పది కాదని అనిపించచ్చు. అనిపించడం వేరు, ఉన్నది వేరు. అష్టవక్ర మహాగీతలో ఈ కాంటెక్స్ట్ చాలా ఎఫెక్టివ్గా చెప్తాడు అన్నమాట. ద్రష్ట, దృష్టి, దర్శక్ అంటాడు. అంటే ఈ ప్రపంచం అంతా ముగ్గురుతో నిండిపోయింది. ఒకరు ప్రయత్నం అంతా నన్ను వేరే వాళ్ళు చూడాలని, ఒకటి ప్రయత్నం ప్రతిదాన్ని చూడాలని. ఒక అమ్మాయి తను తయారయ్యేది, నగలు కొనుక్కొచ్చుకునేది, సింగారించుకునేది భర్త కోసమా, అత్తకు చూపించడం కోసమా, కుటుంబ సభ్యులకు చూపించడం కోసమా? అలా గనక తన ఉద్దేశం అయితే ప్రతిరోజు ఇంట్లో తయారు కావాలి కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నిజానికి నీ అందం భర్త కోసం కదా. భర్త కోసం తను పెళ్లి చేసుకోలేదా? నువ్వు ఎలా ఉంది, నువ్వు ఆఫీస్లో పని చేస్తున్నావు, నువ్వు నా ఆఫీస్కి మంచిగా రావా? నువ్వు నా కోసం పని చేయవా? సో భార్య భర్త కోసం ఉంది, భర్త భార్య కోసం. భర్త ఎవరి కోసం సంపాదిస్తాడు? తన కోసం కాదా? టీవీ ఎవరి కోసం కొంటాడు? తన కోసం కాదా? సో ఇప్పుడు నిజంగా ఇది ఓషో చెప్పిన మాట ఇది. ఒకవేళ భర్తకి తయారవుతే, భార్య తయారవుతే భర్త కోసం తయారవ్వాలి, అవునా కాదా? ఇంట్లోనేమో పరమ దరిద్రంగా ఉంటారు,
బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగా తయారవుతారు. ఎందుకో తెలుసా, భర్త ఆల్రెడీ చూసేశాడు. కొత్తగా చూసే వాళ్ళని ఆకర్షించాలని ఉంటుంది ప్రతి మనిషికి. అలాగని ఎవడన్నా పరాయ పురుషుడు చూశాడో కోపం వస్తుంది మళ్ళీ. నీవు అనుకుంటుంది నువ్వు అంత తయారైపోయింది, లిప్స్టిక్ పెట్టుకొని పోయింది వేరే వాళ్ళు చూస్తారని. నిజంగా నీకు ఇష్టమైతే రోజంతా లిప్స్టిక్ పెట్టుకునే ఉండాలి. నీకు లిప్స్టిక్ పెట్టుకోవడం ఇష్టమైతే నిద్రలో కూడా లిప్స్టిక్ ఎందుకు రా అట్లా చూస్తున్నావు అంటారు. సో వీళ్ళంతా కోరుకుంటున్నారు వేరే వాళ్ళు నన్ను చూడాలని. అవునా? కొందరు ఉంటారు ఎవరు కనిపించినా చూడాలని, వాడికి చూద్దామని ఉంటుంది. వాడేం తయారుగాడు. ఇప్పుడు రోమియో తయారుగాడు, వాడి దృష్టి తయారవడం మీద ఉండదు, తయారైన వాళ్ళని చూడాలని ఉంటుంది. సో వీళ్ళిద్దరు జోడ్మియా బస్ట్మియా అనమాట. అట్లా కాకుండా అష్టావకురు ఏం చెప్తారంటే, ఇంతకాలం నీ దృష్టి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలని ఉంది ఒకటి, నీ దృష్టి నువ్వు చూసి చేసేది వేరే వాళ్ళు చూడాలని ఉన్నది. ఈ రెండింటి నుంచి బయటికి రా, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. ఇదంతా ఏంది అసలు? అట్లా నువ్వు నీ దృష్టిని నీ వైపు మలిపి అందరినీ మర్చిపోయి అట్లా నువ్వు సుఖంగా జీవించు. అమృతం పీత్వా సుఖం చెర అని వచ్చింది ఉంటుంది అన్నమాట. సో నువ్వు జస్ట్ ఇదే అమృతం అంటే. నువ్వు ఎంత ట్రై చేసినా, ఎంత సాధిస్తావు, ఎంతమందిని సాటిస్ఫై చేస్తావు, నీ వల్ల కాదు. ఇప్పుడు అంత పెద్ద సినిమా తీసిన రాజమౌళి అనుభవించే తృప్తికి, ఒక కామన్ మ్యాన్ చిన్న పని చేసి అనుభవించే తృప్తికి, ఒకడు 100 మందికి అన్నదానం చేసి అనుభవించే తృప్తికి ఏమైనా తేడా ఉంటుందా? తృప్తిలో డిగ్రీస్ ఏముండవు. యు ఆర్ సాటిస్ఫైడ్ అంతే. అంతెందుకు, నీవు చెట్టు కింద తాగినప్పుడు కళ్ళు తాగితే వచ్చే కిక్కి, ఏదైనా మంచి బార్ అండ్ రెస్టారెంట్లో తాగినప్పుడు వచ్చే కిక్కి, నువ్వు ఒక పెద్ద రెస్టారెంట్లో లేకపోతే ఒక 5 స్టార్ హోటల్లో ఒక స్కై లాంజ్లో 70,000 వైన్ తాగినప్పుడు వచ్చే కిక్కి ఏమైనా తేడా ఉంటుందా? కిక్కులో ఏం తేడా లేదు. సో నువ్వు అర్థం చేసుకో, నీకు కావలసిన తృప్తి వేరే వాళ్ళ చేత గుర్తింపబడాలని కోరుకోవడమా? రెండు వచ్చేది అది కండిషనల్. ఎందుకంటే ఆ వేరే వాళ్ళు ఎవరో నీకు తెలియదు. తృప్తి నీకు తెలుసు, అది నీ చేతులు ఉంది. వేరే వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి నువ్వు దాన్ని అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు, అది జరగవచ్చు, జరగకపోవచ్చు. తద్వారా ఇంత బతికి నువ్వు బాధతో మరణించే అవకాశం ఉంటుంది, లేదా బాధతో జీవించే అవకాశం ఉంటుంది. నేనే ఒక రియల్ ఇన్సిడెంట్, నాకు స్ట్రైక్ అయిన అంశం ఇది. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి సెటిల్ అయిపోయి పిల్లల్ని సెటిల్ చేసి ఇట్లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చివరి దశలో నేను ఊరికి వెళ్ళి, నేను అవుట్ సైడరే, ఎవరి ద్వారానూ వెళ్ళా. అతను ఓదారుస్తున్నాడు, ఒక ఫ్రెండు అక్కడ ఉన్నా నేను. కారణం ఏమిటి అంటే నేను ఆశ్చర్యపోయినా. అసలు నేను అతనితో అనలే, ఇతనితో అన్న ఈ మాట. అతను నా దిక్కు చూశాడు, నిజమేనోయ్ అన్నాడు అనమాట. ఏందది? ఇప్పుడు అతను అవన్నీ చేశాడు కదా, చిన్నప్పటి నుంచి చాలా చేశాడు, సాధించాడు, ఇల్లు కట్టించాడు, హీ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన 7వ రోజు 8వ రోజు అతను మరణించాడు. ఈ సంఘటన ఏమిటి? వచ్చిన బంధువులందరి ముందు తన కొడుకు తనని వేస్ట్ ఫెలో అన్నాడు. నేను వేస్ట్ ఫెలోనంట, అందరి ముందు నన్ను తిట్టిండు అని బాధపడుతూ మరణించిండు. అంటే ఇతను చేసిన అన్ని పనుల యొక్క తార్కిక ముగింపు వల్ల తనకు బాధనే వచ్చింది. ఇంతకుముందు చేసినవన్నీ పాయ కదా, ఆ తృప్తులన్నీ ఎక్కడ పాయ? ఈ వర్తమానం ఇంతవరకు చేసిన నువ్వు 1,00,000 భోజనాలు వదిలే, ఈరోజు ఫుడ్ పాయిజన్ అయింది. ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి దాని ఇంపాక్ట్ నీ మీద ఉంటుందా, ఉండదా? సో ఎప్పటిదప్పుడే నువ్వు ఎంత ట్రై చేసినా అది నిలబడదు. ఎప్పటిదప్పుడే అది అర్థం చేసుకుంటే ఏ క్షణానికి ఆ క్షణం హాయిగా జీవించవచ్చు. అది నీ సాధించడానికి లింక్ పెట్టకు. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ కావాలి, ఒక ప్యాషన్ కావాలి, ఏదో ఒక తపన కావాలి, ఒక కిల్లింగ్ స్పిరిట్ కావాలి,
అట్లాంటిది ఆ రాయి ఎత్తి పడేయడం లాంటిది. ఎవడు రాయి ఎత్తి పడేయలేడు, అది ఓన్లీ హైపోథిసిసే. కానీ ఆ కథలో చెప్పాలనుకున్న ఆ రచయిత ఏమిటంటే, ఏదైనా నువ్వు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఒళ్ళు తెలియని స్థితిలో నువ్వు ఏదైనా సాధించవచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు దాన్ని నిలబెట్టుకోలేవు. నువ్వు తిరిగి 100 ఏళ్ళు ఎత్తినా రాయెత్తలేవు. మళ్ళీ అలాంటి సందర్భం రాదు. నువ్వు జీవితకాలం నీకు ఆ థాట్ ఉండిపోతుంది. అప్పట్లో నేను రాయెత్తేవాడిని, అప్పట్లో ఒకడు ఉండేవాడు. సో ఇదంతా ఊరికి అనాలిసిస్సే. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి. ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తూనే ఉండాలి. కొందరు ప్రొఫెషనల్గా చాలా సక్సెస్ అవుతారు, కుటుంబంలో సఫర్ అవుతారు. కొందరు కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు, సామాజిక పరంగా చాలా విఫలమవుతారు. కొందరు ఆవిష్కరిస్తారు కానీ దుర్మార్గులు ఉంటారు. కొందరు చాలా మంచి వాళ్ళు ఉంటారు, వాడు ఏమి చేయలేడు. సో ఇట్లాంటి అందరి కలయిక చాలా బాగుంది భూమి. వీటన్నిటిని నేను చూస్తున్నా. నీ జీవితం సంకనాకి పోవడం స్టార్ట్ అయింది.